యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం చదువుకున్నట్లయితే, ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు దడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును. చాలండి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఎవరు చెబుతున్నారండి? యోబు గారు చెబుతున్నాడండి. ఏమనంటే, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమునకు భయపడి కుటుంబముల తిరస్కారముకు తడిసి నేను మౌనంగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకొని అల్లా పరమనున్న దేవుడి దృష్టికి నేను వేషధారిని అవుదును అన్నాడు. చూడండి, ఎవరిని వేషధార అన్నాడు? యోబు గారు ఎవరిని వేషధార అన్నాడండి? ఆదాముని వేషధార అన్నాడు. ఆదాము ఎవరు అసలు? చూడండి, దేవుడు ఈ భూమిని నిర్మించిన తర్వాత ఈ భూమిలో చూడండి సమస్త జీవరాశుల్ని, ఆకాశాన్ని, భూమిని చూడండి, అక్కడ ఉన్నటువంటి జంతువుల్ని, పశువుల్ని, పక్షాదుల్ని సమస్తాన్ని చూడండి నిర్మించిన తర్వాత ఒక దినాన దేవుడు తన స్వరూపాన ఎవరు నిర్మించాడంటండి? మట్టితో ఒక మనుషుల్ని నిర్మించాడు. ఆ మనుషుల్ని నిర్మించిన తర్వాత చూడండి, ఆ మనుషునికి ఏమని పేరు పెట్టాడు? ఏమని పేరు పెట్టాడండి? ఆదామని పేరు పెట్టాడు. ప్రియమైన సహోదరి సోదరుల, ఆ మనుషుడికి చూడండి ఆదామని పేరు పెట్టిన తర్వాత అతని కొరకండా ఏం చేశాడంటే యెహోవా ఒక ఏదెను తోటని సిద్ధపరిచాడు. ఆ ఏదెను తోటలో చూడండి వృక్ష ఫలాలు ఉన్నాయి. మంచి చెల్లు తెలివించే వృక్ష ఫలాలు, జీవ వృక్ష ఫలాలు, అనేకమైన వృక్ష ఫలాలు, జంతువులు, పక్షులు చూడండి, జలరాశులు అన్నీ ఉన్నాయండి ఆ ఏదెను తోట. చూడండి, ఆదాముని నిర్మించిన తర్వాత దేవుడు చూడండి ఆదాము తర్వాత అవ్వను నిర్మించి ఇద్దరిని కలిసి ఇదిగో ఏదైనా వనంలో మీరు సంతోషంగా జీవించండి అని చెప్పాడండి. చెప్పి చూడండి, దినదినం దేవుడు సాయంకాలం వేళ సమయంలో ఈ ఆదాము ఎద్దుకు వచ్చి చూడండి వీళ్ళు ఎలా ఉన్నారు, ఎలా జీవిస్తున్నారు, ఎలా బ్రతుకుతున్నారని వారిని చూసి వారిని నిర్మించినందుకు దేవుడు ఎంతో సంతోషంగా వారిని చూసి సంబరపడతా ఉండేవాడు. ఆదాము చూడండి ఆ ఏదెను వనంలో దినదినం చూడండి సంతోషంగా జీవిస్తూ అనేకమైన సంవత్సరాల పాటు వారు ప్రశాంతంగా జీవించారు. జీవించిన తర్వాత ఒక దినాన అక్కడికి ఎవరు వచ్చారంటండి? దేవుడు నిర్మించినటువంటి చూడండి సమస్త భూజంతుల్లో సర్పం అనేది ఒకటి వచ్చిందంట. ఎక్కడికి వచ్చింది అది? ఏదైనా తోటలోకి ఒక చెట్టు మీదకి వచ్చి కూర్చుంది. ఏదైనా తోటలో ఒక చెట్టు మీద కదా వచ్చి కూర్చొని ఏం చేస్తుందంటే అవ్వని పిలిచిందండి. అవ్వని పిలిచి అంటుంది, అమ్మా దేవుడు మీకేం చెప్పాడు? ఏం చెప్పాడు అంటుందండి? దేవుడు మీకేం చెప్పాడమ్మా? ఇక్కడ ఉన్నటువంటి వృక్షఫలాల్లో ఏదైనా తినొద్దని చెప్పాడా అనగానే అవ్వ అంటుంది, అయ్యా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వృక్షఫలాన్ని తినొచ్చు అన్నాడు, కానీ ఈ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫలాన్ని మీరు తినొద్దు, తిన్నదినాన్ని మీరు ఏమవుతారని చెప్పిందండి? చచ్చిపోతారని చెప్పాడయ్యా దేవుడు అని అవ్వ ఆ సర్పముతో ఏం చెప్పిందండి?
ఇక దేవుడు చెప్పాడయ్యా అని వాటిని తినకూడదని చెప్పింది ప్రియమైన సహోదరి సోదరా. చెబితే ఈ సాతాను ఏమంటుందంటే, అమ్మా మీరు చావనే చావరు, ఎందుకంటే వాటిని తిన్న దినాన మీ కన్నులు తెరవబడతాయి, అలాగే మీరు మంచి చెడు ఎరుగుతారు, మీరు దేవదూతల వలె ఉంటారమ్మా, దేవతల్లాగా తయారవుతారు అని చెప్పగానే చూడండి, మీరు దేవునికి చెప్పగానే ఈ స్త్రీ ఆ వృక్ష ఫలాన్ని చూడగానే ఆమెకి ఎలా ఉన్నాయంట, మంచిగాను కళ్ళకు రమ్యంగా కనపడి అంట. చూడండి, ఈ అమ్మాదాము కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ ఏదైనా తోటలో నివాసం ఉన్నారు, ఆహారం తిన్నారు, మంచి చూడండి అక్కడ ఉన్నటువంటి ఫలాలు తిన్నారు, అక్కడ ఉన్నటువంటి జంతువులతో చక్కగా ఆడుకున్నారు, అక్కడ చూడండి ఎంతో ఆనందంగా జీవిస్తున్నారండి. ఆ ఏదైనా వనానికి ఆదాము అవ్వల్ని ఏం చేశారండి, ఒక అధికారిగా దేవుడు ఉంచాడండి. వాళ్ళ ఇష్టం ఏదైనా చేయొచ్చండి ఆ ఏదైనా వనం. అయితే దేవుడు ఇచ్చిన మాట మటుకు ఏంటంటే, ఆ మధ్యలో ఉన్న వృక్ష ఫలాలు మీరు తినొద్దని అయితే ఈ సాతాను చూడండి యుక్తిగా ఆ స్త్రీకి ఏం బోధించిందంట, మీరు ఎప్పుడైతే ఆ వృక్ష ఫలాలు తింటారో అప్పుడు మీరు కూడా దేవతలాగా ఉంటారు, అందుకనే దేవుడు మిమ్మల్ని వాటి దగ్గరికి వెళ్ళొద్దు, వాటిని తినొద్దు అని చెప్పాడమ్మా అని చెప్పగానే ఈ అవ్వకంట అప్పటిదాకా వృక్ష ఫలాలు చూడండి, ఒకసారిగా ఆ వృక్ష ఫలాలు చూడగానే ఏమనిపించిందండి, చూస్తానికంట ఎలాగున్నాయంట, అవి మంచిగా ఉన్నాయంట, కన్నులకి రమ్యముగా ఉన్నాయంట. వాళ్ళు అప్పటికి ఎన్నో వృక్ష ఫలాలు తిన్నారంట, ఎన్నో చెట్టు ఫలాలు తిన్నారు, ఎన్నో రుచులు తెలుసుకున్నారు, కానీ వాటికంటే ఇది రమ్యంగా ఉంది, అందంగా ఉంది కాబట్టి దీన్ని తినాలన్నటువంటి ఆలోచనతో కుతూహలంతో చూడండి వారు ఆశతో చూడండి ఆ అబ్బాయి చేసిందంట, ఆ సర్పం చెప్పినటువంటి యుక్తి బాధతో ఆ చెట్టు ఫలాన్ని కోసుకొని తిన్నదాన్ని. తింటమే కాకుండా ఏం చేసింది, తనకు సాటి అయినటువంటి తన భర్త అయినటువంటి ఆదాము కూడా కొన్ని ఫలాలు ఇచ్చిందండి. ఇవ్వగానే ఆదాము కూడా చూడండి ఆ భార్య మాటని, ఆ భార్య చెప్పిన మాట ప్రకారం ఆమె తిని ఈయన కూడా ఏమనిపించింది, సంతోషం అనిపించిందండి. ఇద్దరు తిన్న తర్వాత వారికి ఏం తెలిసిందంట, వారి కన్నులు తెరవబడ్డి వారు దిగంబరులుగా ఉన్నారని తెలుసుకొని ఏం చేశారండి, తెలుసుకొని అంజూరు పాకులు తీసుకొని వాటిని చూడండి కచ్చడాలుగా కుట్టి వాటిని తన శరీరాలకి వేసుకొని ఏం చేశారండి, చెట్టు చాటుకి వెళ్ళి కూర్చున్నారండి. అప్పటిదాకా వారు దిగంబరులుగా ఉన్న వారికి దిగంబరత్వం తెలియలేదు, వారికి ఏమీ తెలియలేదండి. అప్పుడు దాకా జంతువులతో పాటు వారు కలిసిపోయారు, చూడండి వారు ఎలా ఉన్నారు, ఇవి కూడా అలా సంతోషంగా ఆడుకుంటా ఆనందంగా ఉన్నటువంటి వీరికి ఏం తెలిసింది, వారు దిగంబరులు అని తెలిసింది. తెలియగానే ఏం చేశారంట, ఆకులు తీసుకొని వారి శరీరాలను కప్పుకొని చెట్టు చాటుకు వెళ్ళి ఎవరు వస్తారా, ఎవరు మమ్మల్ని చూస్తారని భయముతో దాక్కున్నారంట. ప్రియమైన సహోదరి సోదరులారా, డైలీ ఎలాగైతే దేవుడు యవ్వాదముతో మాట్లాడటానికి సాయంత్రం వేళ వస్తాడు, అలాగా ఆ దినాన్ని కూడా సాయంత్రం వేళ వచ్చినట్ట. వచ్చి ఆదాము అని పిలుస్తున్నాడంట. ఆదాము అని పిలుస్తుంటే నేనేం చేస్తున్నాడండి, ఆదాము సమాధానం ఇస్తున్నాడా, సమాధానం ఇస్తున్నాడండి, సమాధానం ఇవ్వట్లేదు. ప్రియమైన సహోదరి ఏం చేస్తున్నాడు, ఆ చెట్లు చాటు దాక్కుని చూస్తున్నాడండి. కాసేపుడికి ఆదాము అని పిలిచినప్పుడు అప్పుడు చూడండి ఆయన ఏమన్నాడు,
ఏమన్నాడండి? ఆదాము అంట దేవుని యొక్క స్వరాన్ని విని, దేవుని యొక్క స్వరం విన్న తర్వాత అంట ఎదురుకి రాలేక తోట చెట్లలో దాక్కొని ఉంటే దేవుడు ఆదామును పిలిచినప్పుడు ఆయన ఏమని చెబుతున్నాడండి? అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా నుండి గనక భయముతో దాక్కుంటుంది అన్నాడండి. అప్పుడు అన్నాడు, అసలు నీకు చెప్పింది దేవుడయ్యా, నువ్వు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలాన్ని తింటివా అని అడిగాడు. అడిగితే చూడండి, ఆ మాట అడిగిన తర్వాత అప్పుడు యాదాము ఏమన్నాడండి? చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నట్లయింది. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకీగా నేను తింటినా నేను. చూడండి ఏం చెబుతున్నాడంటే దేవుడికినా, అయ్యా నువ్వు నాతో పాటు ఇదిగో నా పక్కటెముకైనటువంటి ఆ పక్కటెముకతో మట్టిలో చూడండి ఇదిగో ఒక నారి నిర్మించావు కదా, ఆ నారి అయినటువంటి ఆ స్త్రీ ఆ సర్ప బాధ విని ఆ బాధ బట్టి ఇదిగో ఆమె తింటమే కాకుండా నాకు కూడా వృక్షఫలాలు ఇచ్చిందయ్యా, ఇచ్చిన వృక్షఫలాలు నేను కూడా ఏం చేశానని చెబుతున్నాడండి? తిన్నానయ్యా, నువ్వు ఇచ్చినటువంటి ఆ స్త్రీ నా చేతి వృక్షఫలాలు ఏం చేసిందంటండి? తినిపించిందయ్యా అని చెబుతున్నాడండి. ఏదండి ఆదాము నిజం చెబుతున్నాడండి? ఆదాముకి తెలియదండి? తెలుసా తెలీదా? దేవుడు ఎవరికి చెప్పాడు ముందుగా మాట? అవ్వకు చెప్పాడా? ఆదాముకు చెప్పాడా? ఎవరికి చెప్పాడండి? చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నట్లయితే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడులను తెలివినిచ్చు వృక్ష ఫలాలను తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చుదవని నరునికి ఆజ్ఞాపించెను. ఎవరు చెప్పాడండి మాటలు? స్త్రీకి చెప్పాడండి, నరునికి ఆజ్ఞాపించాడు. ఏమని? ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాలు తిను, సంతోషంగా జీవించు, అయితే ఈ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలాలు నువ్వు తినవద్దు, అవి తిన్న దినాన నువ్వు చస్తావని నరునికి దేవుడు, నరుడు అంటే ఎవరండి? ఆదాముకు ఆజ్ఞించాడండి. మరి ఆదాముకు దేవుడు ఆజ్ఞిస్తే ఆదాము ఏం చెబుతున్నాడు? అయ్యా ఇదిగో ఈ అమ్మ నాకు ఆ కాయలు ఇచ్చింది, ఆ కాయలు నేను తిన్నానయ్యా అని చెబుతున్నాడు. చాలా మంది చూడండి ఎలా చెబుతారండి? కుటుంబాలకు దడిసి, మనుషులకు దడిసి చాలా మంది అబద్ధాలు చెబుతారు. ఎలాంటిదండి? అయ్యా ఇదిగో నువ్వు ఇదిగో ఈ ఆచారం చేయలేదనుకో, ఇదిగో నువ్వు మా మందిరానికి కానీ మా ఇంట్లో కానీ నువ్వు రావద్దు అనగానే క్రైస్తవుడైన వ్యక్తి ఏం చేస్తారండి? భార్యను బట్టు, భర్తను బట్టు, బిడ్డలు బట్టు ఏం చేయాలండి? నువ్వు ఇదిగో ఇది చేస్తేనే నువ్వు నా సన్నిధికి ఇంట్లోకి రావాలన్నప్పుడు తన కోసం కంపల్సరిగా చేయాలండి. ఏందండి? రక్త సంబంధం చూడండి, ఏదైనా ఆచారం చేశారనుకో, నువ్వు వస్తేనేమో నీతో కలిసిపోతావు, నువ్వు రాకపోతే ఇక నీకు మాకు సంబంధం లేదంటే ఏం చేస్తారండి ఆ పాస్టర్ గారండి? మా ఇంట్లో మమ్మల్ని లేకపోతే మా బంధువులు ఆచారం చేయకపోతే ఒప్పుకోవట్లేదండి, రమ్మన్నారండి, రాకపోతే మాతో ఇక సంబంధం లేదన్నారండి. అందుకనే నేను పోయి ఏమి చేయనండి, ఆచారంలో ఏమి చేయను, వెళ్ళాట వస్తానని చెప్తారు. నాడికి వెళ్ళి మటుకు అన్నీ చేసి ఏం చేస్తారు? అడిగితే ఏం చెప్తారండి? వాళ్ళు బాధపడతారని చేసి వచ్చానండి. చూడండి, తన హృదయంలో ఏం కప్పుకున్నారు? మనుషుడు పాపాన్ని
తప్పుకున్నారు. చాలా మంది క్రైస్తవులు ఉండి అనేకమైన పాపాలని హృదయాల్లో ఉంచుకొని దేవుడి సన్నిధిలో మటుకి ఒక భక్తులాగా చూడండి, ఒక ప్రార్థనపరులాగా, ఒక చూడండి దేవుడు నడిచేటువంటి ఒక మనుషుడిగా చూడండి తన రూపాన్ని చూపిస్తారు. ఏమంటారంటే దీన్ని వేషధారి జీవితం. ప్రియమైన సహోదరి సహోదరు, అందుకని ఆదాము ఏమన్నాడు చూడండి, యోబు గారు ఏమన్నాడు, ఆదాము చేసినట్లు నా దోషము నేను దాచుకోనన్నాడు, తన రొమ్ములో దాచుకోనన్నాడు. కుటుంబాలకు తెలిసి చూడండి, ఇదిగో పరమున్న దేవుడి దృష్టికి నేను ఏమవుతానన్నాడు, వేషధారి అవుతాడు. చాలా మంది వారి యొక్క హృదయాలు ఏం కప్పుకుంటారండి, పాపాన్ని కప్పుకుంటారు. కొంతమంది చూడండి ఏం చెబుతారంటే, అయ్యా అమ్మ నీ భర్త బాగున్నాడంటే బయటికి ఏం చెబుతారు, ఏం చెబుతారండి, అయ్యా నీకు తెలీదు బయటికి మంచిగా పడుతున్నాడు కానీ ఇంట్లోకి వెళ్తే నా సంగతి ఏందండి ఎలా అంటాడు అనుకున్నా, సైకులు అంటాడు, మూర్ఖుడయ్యా. నా భార్య చూస్తానికి మంచిగా పడింది, 10 మంది వచ్చారనుకో చక్కగా ఇదిగో వారికి ఆతిథ్యం ఇచ్చింది, ఇదిగో వారి ముందు నన్ను గౌరవం చూసింది. ఎప్పుడైతే వారు వెళ్ళిపోతారో అప్పుడు నన్ను భయంకరంగా ఏం చేసింది అంటండి, బూతులు తింటుందయ్యా. ఆ వచ్చిన వ్యక్తులకి ఎంత మర్యాద చేసిందో వాళ్ళు వెళ్ళిన తర్వాత అంత ఘోరంగా వారిని తిట్టిద్ది. వారికి ఇల్లు లేదా, ఏడకి వచ్చారు, తినడానికి వచ్చారని అనేక విధాలుగా దూషించి మాట్లాడారు. ఏముందండి మధ్యలో 2 నాలుకల వేషధారి జీవితం. అందుకని చూడండి దేవుడు ఆదాముని ఏమని పిలిచాడు, నువ్వు ఎక్కడున్నావా అంటే నేను దిగంబరిగా ఉన్నానయ్యా అన్నప్పుడు నీకు చెప్పింది ఎవరయ్యా, నువ్వేం చేసావంటే అవ్వా ఆ వృక్ష ఫలాలు నాకు తెచ్చి చిన్నగా అవుతున్నాడు. చూడండి మొదటిగా దేవుడు చెప్పింది ఆదాముకేనండి, అయ్యా ఈ వృక్ష ఫలాలు నువ్వు తినొద్దయ్యా, తినదినానా చచ్చిపోతావని చెప్పాడు. మరి ఆయనకు భయం ఉందా? చాలా మంది చూడండి దేవుడు అంటే భయం లేదు, దేవుడి మాట అంటే భయం లేదు, దేవుడి ఆజ్ఞ అంటే భయం లేదండి. చాలా మంది అయ్యా వ్యభిచారం చేస్తాయంటే వ్యభిచారం చేస్తారు, అయ్యా దొంగతనం చేస్తాంటే దొంగతనం చేస్తారు, అయ్యా విగ్రహారాధన చేస్తాంటే విగ్రహారాధన చేస్తారు, అయ్యా నీ పొరుగువాడిని ఏది ఆశించొద్దంటే నీ పొరుగువాడిని ఆశిస్తారండి. నీ పొరుగువాడిని భార్యను కానీ ఎద్దును కానీ పనివాడిని కానీ దేన్ని ఆశించొద్దంటే వీళ్ళ పని ఏందండి, అక్రమంగా ఏదొస్తే దాన్ని లాక్కొని దాంతో సంతోషంగా దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించే వారు ఉన్నారండి. దేవుడు స్పష్టంగా చూడండి క్రైస్తవులకి 10 ఆజ్ఞలు ఇచ్చాడండి. ఆజ్ఞ ప్రకారం జీవిస్తున్నావా, మీ తల్లిదండ్రులు గౌరవిస్తున్నావా, దేవుని యొక్క చూడండి ఇదిగో వాక్య ప్రకారం నడుస్తున్నావా, ఇదిగో విగ్రహారాధన విడిచిపెట్టావా, చేశారండి. ఏం చేస్తారండి, భక్తి భక్తే యుక్తి ఏం చేస్తారు చెప్పండి. తల్లిదండ్రుల కోసమే ప్రార్థనకి వెళ్తారు ఆదివారం పూట, స్నేహితుల కోసమేమో సోమవారం పూట సినిమాకి వెళ్తారు. ఎలా ఉంటారంటే నేటి కాలంలో మనుషులు ఆదివారం వచ్చినానికి చూడండి ఇదిగో చక్కగా ఇదిగో బైబుల్ తీసుకొని చక్కగా చూడండి తెల్లని వస్త్రాలు వేసుకొని దేవుని సన్నిధికి వచ్చి చప్పట్లకు వచ్చి దేవుని మహిమపరిచి చూడండి 2 గంటల పాటు ఇదిగో సంతోషంగా దేవుడి వాక్యాన్ని ఇదిగో స్పష్టంగా ఇదిగో దేవుడి వాక్యాన్ని ఇదిగో చదివి చూడండి ఇదిగో దేవుడిని మహిమపరుస్తారు. చూడండి ఇదిగో ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు లోకానుసారంగా జీవిస్తారు, బూతులు మాట్లాడతారు, సినిమాలు చూస్తారు, స్త్రీలను చూస్తారు, ప్రేమలు అంటారు, చూడండి ఇదిగో త్రాగుడు అంటారు, చూడండి ఇదిగో విగ్రహారాధన చేస్తారు, చూడండి ఇదిగో అనేకమైన ఆచారాలు చేస్తారు, లోకానుసారమైన జీవితం మొత్తం జీవిస్తారా లేరండి. ఏంటండి పైకి భక్తి లోపల వ్యక్తండి. వేషధారి ఓ వేషధారి నీ బ్రతుకు మార్చుకోవాలి. ఏంటండి యాదాము కూర్చోండి వేషధారి ఉన్నాడంటే దేవుడి ఎదుట. ఈయన మనుషుడికి చెప్పడం అబద్ధం ఎవరికి చెబుతున్నాడు, డైరెక్ట్ గా దేవుడికే అబద్ధం చెబుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏమనయ్యా ఇదిగో ఈ అబ్బో తినమన్నట్టుగా నేను తిన్నానయ్యా,
తన పాపాన్ని ఒప్పుకున్నాడండి. ఏం చేశాడంట? తన పాపాన్ని తన రొమ్ములో దాచిపెట్టుకున్నాడండి. తన హృదయంలో దాచిపెట్టుకొని బయటికి మటుకు ఎలా ఉన్నాడు? అందుకని వాక్యం ఏం చెప్తుందంటే, వేషకైనా దేవుడు రాజ్యంలో చోటు ఉంది కానీ వేషధారికి ఉందండి. ఎవరైనా నమ్ముతారు చెప్పండి వేషధారిని? ఒకసారి చూస్తారు, రెండోసారి చూస్తారు, మూడోసారి నమ్ముతారండి? నమ్ముతారు చెప్పండి? ఒక రోజు అంట ఒక పిల్లవాడంట గొర్రెలు గాయడానికి వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడు? గొర్రెలు గాయడానికి వెళ్ళాడండి. గొర్రెలు గాయడానికి వెళ్ళినటువంటి పిల్లోడు చూడండి, అక్కడ చుట్టుపక్కల జనాలు ఉంటే ఈయన గొర్రెలు కాస్త అరుస్తున్నాడండి. ఏమని? పూలొచ్చింది పూలొచ్చింది అని అరుతున్నాడండి. ఏమని అరుతున్నాడు? నా దగ్గరికి పూలొచ్చింది పూలొచ్చింది అని అరుతుంటే ఆ చుట్టుపక్కల ఉన్న మనుషులందరూ కర్రలు తీసుకొని పరిగెత్తుకొని వచ్చారట. ఒకసారి అన్నారండి. మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళా పూలొచ్చింది పూలొచ్చింది అని అరుతున్నాడండి. సరే కదా, రెండోసారి ఏమన్నా వచ్చిందని రెండోసారి కూడా ఆ పిల్లవాడి దగ్గరికి కర్రలు కత్తులు తీసుకొని వెళ్తే ఏమి రాకపోతే పిల్లవాడు వారిని చూసి ఏం చేశాడంటండి? నవ్వుతున్నాడు. నవ్వడమే కాకుండా మీకు తిక్కలో చేశారని చెప్పి అపాసిని చేస్తంటే చూడండి, మూడోసారి అంటే తన గొర్రెలు కాస్తండి నిజంగానే ఏమొచ్చిందండి? పులొచ్చిందండి ఆయన దగ్గరికి. ఆ పిల్లవాడి దగ్గర పులొస్తే ఇతను అడుగుతున్నాడు, పులొచ్చింది పులొచ్చింది అని అడుగుతుంటే ఒక్కడు కూడా రాలేదు. ఏం చేసింది ఆ పులి? ఆ పిల్లవాడిని తినేసింది. చూడు, నువ్వు ఒకసారి నేను చెప్పినా రెండోసారి నేను చెప్పిన ఎవరైనా నమ్ముతారు కానీ నువ్వు వేషధారిగా ఉన్నావంటే నేను ఎవరు నమ్ముతారండి? చూడండి సినిమాల్లో చూడండి వేషధారులు ఎలా కొట్టారంటే మేకప్ వేసినంతసేపు ఆ మనిషిని గుద్దుతారు, ఈ మనిషిని కొడతారు, కారు లేపుతారు, అన్నీ చేస్తారు. ఒకసారి ఆ వేషం తీసేసిన తర్వాత వాడు కారు లేపగలుగుతారా? 10 మంది మనుషులను కొట్టగలుగుతారా? కొట్టగలుగుతారండి. ఆ మేకప్ ఉన్నంతసేపు మటుకి, ఆ కెమెరా ఉన్నంతసేపు మటుకి ఎంతో ఏదండి అమోఘంగా నటిస్తారండి. ఎప్పుడైతే ఆ మేకప్ తీసేస్తారో తీయడం అనేది ఉండదండి. 10 మందిని కూడా పట్టలేదు. కానీ ఆ సినిమాలు చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఏం చేస్తారండి? వాళ్ళు చంపుతాం, ఏం చంపుతాం, వాళ్ళు పడతాం అంటుంటారు. కానీ 10 మందిని పడతాం అసలు అయిద్దండి? 100 మందిని చంపడం అయిద్దా? చూడండి, ఇదిగో అవి సినిమాల్లోనే జరుగుతాయి కానీ నిజ జీవితాల్లో జరగవు. అలాగే చూడండి మనుషుల యొక్క జీవితం కూడా చూడండి, ఈ లోకములకులాగా ఇదిగో ఈ పాపములకులాగా దేవుళ్ళకులాగా ఉంటుంది. ప్రియమైన సహోదరి వేషధారి జీవితం దేవునికి ఇష్టమైనది కాదండి. అందుకనే యోబు అన్నాడు, ఆదాము చేసినట్టు నేను వేషధారి జీవితం చేయను అన్నాడండి. చాలా మంది హృదయంలో ఏం కప్పుకుంటారంట? పాపాన్ని కప్పుకుంటారు. ఏం కప్పుకుంటారు? పాపాన్ని హృదయంలో కప్పుకొని బయటకి ఎలా ఉంటారు? యథార్థవంతంగా ఉంటారు. ఒక కుటుంబం ఉందంటండి. ఏముంది? ఒక కుటుంబం ఉందంట. ఆ కుటుంబంలో భార్యాభర్తలు అంట, వారికి 2 బిడ్డలండి. ఒక కుమారుడు ఒక కుమార్తె. వాళ్ళకి చాలా ధనం ఉంది, చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఏమండి? చాలా చూడండి సంపద ఉందండి. ఒక కుమారుడు ఒక కుమార్తె, వారికి ఎంతో ఆస్తుంది. ప్రియమైన సహోదరి సోదరులారా, అయితే ఈ తల్లిదండ్రులు కుమారుని కుమార్తెని ఉన్నతమైనటువంటి చదువులు చదివిస్తున్నారు. ఉన్నతమైన చదువులు చదివిస్తుంటే ఒక దినానంట ఆ బిడ్డలకి సెలవు వచ్చిందంట. సెలవు వస్తే అందరు కలిసి ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో సంతోషంగా జీవిస్తున్నారంట. అయితే చూడండి ఒక దినాన కుమారుడు ఏం చేశాడంటే తల్లిదండ్రులతో, అమ్మా మీకు ఆహారం నేను బయట నుంచి మంచి ఆహారం తీసుకొస్తానని బిర్యానీ ప్యాకెట్లు తీసుకొచ్చాడంటున్నారు. 4 ప్యాకెట్లు. ఎవరికి? తల్లికి, తండ్రికి, కుమార్తెకి, కుమారుడికి, 4గురికి
బిర్యానీ పొట్లాలు తీసుకొచ్చారు. తెస్తే సంతోషంగా వారు నలుగురు కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఆహారం తింటున్నారు. తింటుంటే చూడండి, తింటం అయిపోయింది. తర్వాత దినానంట ఆ సహోదరికి అంటే ఆ యవనస్తుడి యొక్క చెల్లికి బలహీనత వచ్చిందంట. ఏమైందంటే జ్వరం వచ్చింది, మోషన్స్ అవుతున్నాయి, వాంతులు అవుతున్నాయి. అలా చూడండి, ఒక 3-4 రోజులు మోషన్స్ అవుతున్నాయి, వాంతులు అవుతున్నాయి, జ్వరం వచ్చింది. ఆ జ్వరంలోనే చనిపోయిందండి. ఆ చుట్టుపక్కల మనుషులు, ఆ తల్లి, ఆ తండ్రి, ఆ కుమారుడు ముగ్గురు కలిసి ఆమెను తీసుకొచ్చి ఏం చేశారంటే భూస్థాపన కార్యక్రమం చేశారు. మరలా చూడండి, ఒక వారం తర్వాత తల్లికి అదే విధంగా ఏమవుతున్నాయి, వాంతులు, జ్వరం, విరోచనాలు అయ్యింది. ఆ తల్లి కూడా చనిపోయింది. సరే అని ఆ తల్లిని కూడా తీసుకొచ్చి భూస్థాప కార్యక్రమం చేశారండి. తర్వాత ఆ తండ్రికి కూడా ఏమొచ్చింది, వాంతులు, జ్వరం, మోషన్స్ అవుతుంటే ఆ బంధువులకి డౌట్ వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఏం కూడా చూడండి, ఒక రోజు హాస్పిటల్లో ఉండి చనిపోయాడు. ఈ బంధువులందరూ కలిసి ఏం చేస్తున్నారంటే, ఆ కుటుంబంలో ముగ్గురు చనిపోయారు కాబట్టి, ఒక నెలలోని ముగ్గురు చనిపోయారు కాబట్టి ఈ వ్యక్తి హత్య చేయబడ్డాడేమోనని మాకు అనుమానం ఉందని చెప్పి ఆ చనిపోయినటువంటి తండ్రి యొక్క దేహానికి పోస్ట్ మార్టం చేపించారు. చేపిస్తే ఆ పోస్ట్ మార్టం ఏం తెలిసిందంటే, తన శరీరంలోకి స్లో పాయిజన్ అనేది వెళ్ళిందంట. ఏం వెళ్ళిందండి? స్లో పాయిజన్ అనేది. అంటే ఒకేసారి అది మనిషిని చంపదంట, తిన్నప్పటినే చంపదు, స్లోగా చంపిద్దండి. అవయవాలు లోపల ఉన్న అవయవాలను పాడు చేసి వారికి జ్వరం వచ్చి అవయవాలు పాడైపోయినాయి కాబట్టి వాంతులు, విరోచనాలు అయిపోయి చనిపోయేటట్టుగా చేసిందంట. ఆ చిన్నపిల్ల కాబట్టి ఆమెకు ముందుగా అవయవాలు పాడైనాయి, తల్లిదండ్రులు పెద్దవాళ్ళు కాబట్టి ఆ స్లో పాయిజన్ మెల్లిగా వారి బాడీలోకి వెళ్ళి ఆ వ్యక్తులు కూడా చనిపోయారు. అయితే వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ఈ కుమారుడు ఒక్కడే బ్రతికున్నాడు. తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, సహోదరు చనిపోయింది, ఆ యవనస్తుడు అక్కడే మిగిలి ఉన్నాడు. కాబట్టి వీరికి ఎవరి మీద అనుమానం వచ్చింది? ఆ యవనస్తుడి మీద అనుమానం వచ్చి ఆ యవనస్తుడిని పిలిచి స్టేషన్లో పోలీసులు అతను కొట్టినప్పుడు అతను చెబుతున్నాడు, నేనే ఆ ముగ్గురిని చంపేశాను. 4 బిర్యానీ పొట్లాలు తీసుకొచ్చాను. ఆ 3 పొట్లాల్లో ఆ స్లో పాయిజన్ కలిపి ఆ 4వ పొట్లంలో కలపలేదు. వాళ్ళతో పాటు నేను కూడా అనుమానం రాకుండా వాళ్ళతో పాటు నేను కూడా బిర్యానీ పొట్లం తిన్నాను. అయితే నా పొట్లంలో ఎటువంటి విషయం లేకుండా 3 పొట్లాల్లోనే కలిపి వారికి ఇచ్చి నాది మట్టికి విషయం లేనటువంటి ఆహారాన్ని నేను తిన్నాను. ఆ ముగ్గురు చనిపోవడానికి నేనే కారణం. ఇలా అన్నారయ్యా, నువ్వు చక్కగా చదువుకున్నావు, వాళ్ళు నీ యొక్క తల్లిదండ్రులే, వాళ్ళు నీకు ఆస్తి ఇచ్చారు, చదివిచ్చారు, అన్నీ ఇచ్చారు, మరి నువ్వు వారిని ఎందుకు చంపావు? అసలు కారణం ఏందని అడిగితే అప్పుడు చదువుతున్నాడు అండి. ఇప్పుడు మా చెల్లి ఉందనుకో, ఆమెకు పెళ్లి చేసామనుకో, నా తల్లిదండ్రులు ఆమెకి కోట్లు కట్నం ఇస్తానని చెప్పారు. అమ్మ నీకు మంచి వారిని ఇచ్చి ఎన్ని కోట్లు ఖర్చు అయినా కానీ నీ వివాహం చేస్తామని చెప్పారు. నాకేమో చదువుకున్న టైంలో బండి ఇమన్నా బండి కొని పెడతలేదు, ఏది ఇమన్నా కానీ ఏది నేను ఖర్చు చేయడానికి రూపాయి కూడా నాకు ఇవ్వట్లేదు. కాబట్టి ఎన్ని కోట్లున్నా నేను ఆ కోట్లు ఖర్చు పెట్టట్లేదు, సంతోషంగా ఉండట్లేదు. కాబట్టి నాకు వారి మీద కోపం ఉంది. వారిని చంపితేనైనా ఆ ధనాన్ని నేను సంతోషం ఖర్చు పెట్టచ్చు అనుకొని ఆ వ్యక్తుల్ని నేను మామూలుగా చంపితే తెలిసిద్దని స్లో పాయిజన్ ఇచ్చి చంపాను. అయితే చూడు, 2 చచ్చిపోయినప్పుడు వారిని మట్టి చేశారు, 3వ వాడిని కూడా వాళ్ళు చేస్తారనుకుంటే
మా బంధువులకి అనుమానం వచ్చి పోస్ట్ మార్టం చేశారు. లేదండి, ఆ వ్యక్తిని కూడా అలా చేస్తే నేను సంతోషంగా జీవించవచ్చు అనుకున్నాను. చూడండి, ఇతని మనసులో ఏముందండి? ఇతని హృదయంలో ఏముంది? చూడండి, తల్లిదండ్రులతో పాటు సంతోషంగా నవ్వుతా ఆహారం తిన్నాడు. ఆ చుట్టుపక్కల మనుషులతో పాటు చూడండి, ఆ తల్లి చనిపోయినా, ఆ తండ్రి చనిపోయినా, ఆ సహోదరు చనిపోయినా, ఇదిగో వారి దేహాన్ని పట్టుకొని కన్నీటితో ఏడ్చాడు. వాళ్ళ హాస్పిటల్ ఉన్నప్పుడు రాత్రి పగలు నిద్ర లేకుండా వారికి పరిచయం చేశాడండి. ఇవన్నీ చూసి ఇదిగో ఇలాంటి కొడుకు ఇదిగో ఈ తల్లిదండ్రులు ఉన్నాడంటే ఎంత ఘనతో అని చుట్టుపక్కల ఉన్న బంధువులు సంతోషంగా ఉన్నారండి. ఎప్పుడైతే తన మనసులో ఉన్నటువంటి ఆ కక్ష, ఆ ద్వేషం, ఆ పగ ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు వీళ్ళందరూ ఆ మాటలు విని ఏమైపోయారంట? విభ్రాంతి పరచబడ్డారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏంటండి తన హృదయం ఏముంది? వేషధార జీవితం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏంటండి? కాబట్టి అంట ఆదాము చూడండి, తన హృదయంలో ఏం కప్పుకున్నాడు? పాపాన్ని కప్పుకున్నాడండి, వేషధార జీవితాన్ని కప్పుకున్నాడు. చాలా మంది లోకంలో క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు? వేషధారులాగా ఉన్నారు. మనుషుల ముందు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా, మందిరంలో ఒకలాగా, లోకంలో ఒకలాగా. వారికి జీవితాలు ఎలా ఉన్నాయంటే ఓసర వెళ్ళేలాగా. ఓసర వెళ్ళి ఏం చేస్తుందండి? రకానికి ఒక రంగు మార్చుతారు. కొంతమంది వ్యక్తులు కూడా రకానికి ఒక రంగు మారుతారు. ధనవంతుడి దగ్గర ఒకలాగా, దరిద్రుడి దగ్గర ఒకలాగా, పేదవాడి దగ్గర ఒకలాగా, పురుషుల దగ్గర ఒకలాగా, స్త్రీ దగ్గర ఒకలాగా, కుటుంబం దగ్గర ఒకలాగా, ఇది ఉపాధ్యాయుల దగ్గర ఒకలాగా. ఏంటండి? మనుషులను బట్టి వారి యొక్క వేషాలను చూపించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఏది చేసినా కానీ దేవుడికి తెలియదండి. తెలిసిద్దా తెలీదా? ఆదాముని పిలిచి నీకు చెప్పింది ఎవరు అనగా ఆయన ఏం చెబుతున్నాడు? ఆ స్త్రీ నాకు ఇచ్చిందని చెబుతాడు. ఒకళ్ళు ఏం చెబుతారంటే పక్కన వాళ్ళ మీద నిద్రేస్తారు. ఆయన చేయమంటే చేశానయ్యా, అతను చేయమంటే చేశానయ్యా, నా భర్త చేయమన్నాడు కాదు చేశానయ్యా, నా భార్య చేయమని కాదు చేశానయ్యా. ఏందండి? నీకు తెలీదా? అది తప్పని నీకు తెలీదా? అది దేవుడికి విరోధం అని నీకు తెలీదా? దేవుడి ఆజ్ఞను మీరుతామని నీకు తెలీదా? పాపంలో నడుస్తున్నావని నీకు తెలీదా? వేషధారికి జీవిస్తున్నావని నీకు తెలీదా? దేవుడు ఇష్టపడతాడండి? దేవుడు ఇష్టపడతారా? ఇష్టపడతాడండి. ఏమన్నాడు? వేషధారికి ఉన్న వాళ్ళు ఏమన్నాడండి దేవుడు? చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం చదువుకున్నట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు, కానీ లోపల వేషధారులతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. ఎలా ఉందండి సమాజం? ఎలా ఉన్నది? బయటికి ఎలా ఉన్నదండి? ఇప్పుడు సమాజం చూడండి ఎట్లా ఉంది? పాలిష్ బాడలేసి ఉంది, సున్నం కొట్టి ఉంది, ప్లాస్టింగ్ చేస్తుంది అండి సమాజం. బయటికి లోపల ఏముంటది? ఆ చచ్చిన వాడి దేహం ఎలా ఉండేదండి? కుళ్ళిపోయి ఉండిద్ది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అవునా కాదండి? చచ్చిన వాడు వారానికి ఏమవుతాడు? పురుగు పట్టిపోయి కుళ్ళిపోయి ఎముకలు ఉండి ఉబ్బిపోయి ఉంటాడు. బయట మట్టికి చూడండి ఎలా ఉండిద్ది సమాధి? పాలిష్ బండ్లతోనూ చూడండి సున్నం వేసి అందంగా రమ్యంగా కనపడిద్దండి సమాధి. లోపలైతే ఏముండిద్దంట? కుళ్ళు ఉండిద్దండి. అందుకని పరిసయ్యులు శాస్త్రులు ఎలా ఉన్నారంట? బయటకు భక్తి చేసేవారు లాగా ఉన్నారు, కానీ మరి హృదయాలు ఎలా ఉన్నాయంట? అక్రమముతో నిండి ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకని ఏమన్నాడు? ఇదిగో అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు, కానీ లోపల వేషధారులతోనూ అక్రమముతో
ప్రియమైన సహోదరి సోదరులారా, ఒక రైల్వే ఉద్యోగస్తుడు ఉన్నాడు. అతనికి ఎంత జీతం అండి? 1,00,000 రూపాయలు జీతం అండి. ఎంత జీతం? 1,00,000 రూపాయలు జీతం అండి. ఆయన చూడండి, ఆదివారం హైదరాబాద్లో ఉన్నాడండి. ఆదివారం చూడండి 50 కిలోమీటర్లు పోతాడండి మందిరానికి. 50 కిలోమీటర్ల దూరంలో మందిరం ఉంటే ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా వెళ్తాడండి. ఆయనకి ఎంత జీతం? 1,00,000 రూపాయలు జీతం. ప్రతి ఆదివారం 50 కిలోమీటర్ల దూరం పోతాడండి. అయితే చూడండి, ఆయన ఒక ప్రాంతంలో ఒక స్థలం కొన్నాడండి. ఒక 10 సెంటు స్థలం కొన్నాడు. అయితే ఆ స్థలం కొన్న దగ్గరికి చూడండి ఇల్లు కడతామని వెళ్ళాడండి. ఇల్లు కడతామని వెళ్ళి ఆ స్థలాన్ని చూడండి చూసి ఆ పక్కన ఇంకో స్థలం ఉందంట. రాత్రి కూడా చూడండి ఆ స్థలాన్ని దగ్గరికి వెళ్ళి ఆ ఉన్నటువంటి హద్దురాలను తీసి తోవి వేరొక స్థలం ఉంది చూసారా, ఆ స్థలానికంట 2 అడుగుల దూరంలో వేసాడండి. ఆ పక్కన వ్యక్తి యొక్క స్థలం యొక్క హద్దురాయి తీసి ఈయన స్థలం హద్దురాయి తీసి 2 అడుగులు వాళ్ళ స్థలంలో కలిపేశాడండి. కలిపే అన్నాడు, ఈ స్థలం కూడా నాదే. ఏం చేస్తున్నాడండి? బయటికి ఎట్లున్నాడు? ఒక మంచి ఉద్యోగస్తుడిగా, ఒక మంచి భక్తి పరుడుగా ఉన్నాడు, కానీ తన హృదయం ఏముంది? వేరొక స్థలాన్ని ఆక్రమించాలి. ఏం చేశాడండి? చక్కగా ఆ వ్యక్తి యొక్క హద్దురాలు తీసేసాడు. ఈ వ్యక్తి హద్దురాలు తీసి ఆ వ్యక్తి స్థలంలో 2 అడుగుల దూరంలో హద్దురాలు బాధ్యత. వాళ్ళు చూడండి ఉదయాన్నే ఆ స్థలం వ్యక్తులు వచ్చి ఏంది రాళ్ళు ఇటువంటి ఆడుండాలి కదని ఈ వ్యక్తిని ఏం చేస్తున్నారు? తిడుతుంటే ఈ వ్యక్తి ఊరుకున్నాడా? వాళ్ళు తిడుతుంటే ఈ వ్యక్తి కూడా తిడుతున్నాడు. తిడుతూనే కాకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల దగ్గర కేసు పెట్టి ఆ వ్యక్తులకు ఒక 5 ఏళ్ళు ఇచ్చి వచ్చాడండి పోలీసులకి. ఏమని? ఈ స్థలం నాది, ఆ వ్యక్తులు అడ్డు రాకుండా చేయండి అని ఒక 5 ఏళ్ళు ఇచ్చాడు. ఎవరు స్థలం అండి అది? వాళ్ళ స్థలం తీసుకోవడమే కాకుండా అడ్డు రాకూడదని మళ్ళీ పోలీసులకు కూడా డబ్బు ఇచ్చి వెళ్తున్నాడు. మరి ఆయన ఎవరు? ప్రార్థనకి వెళ్తారండి వారం. ఏముంది? వేషధారి జీవితం. తన హృదయం ఏముందంట? పాపం ఉందండి. పాపం ఈ పరిచయంలో కూడా అక్రమమైన పాపం, అలాంటి పాపం ఈ భక్తుల్లో కూడా ఉంది. ప్రియమైన సహోదరి సోదరా, అలాంటి వేషధారిని దేవుడు ఇష్టపడతాడా? అందుకని యోబు అన్నాడు, ఆదాము చేసినట్టు నేను దోషాన్ని కప్పుకోను అన్నాడు. పరమున్న దేవుని దృష్టికి నేను వేషధారణ అవుతాను అన్నాడు. అవునా కదా? కుటుంబాలకు దర్శు లేకపోతే సంఘానికి దర్శు నువ్వు పాపం చేయకూడదు. ఒకే మాట మీద ఉన్నారు. వాక్యం ఏం చెప్తుంది? అవునంటే అవును, కాదంటే కాదు. ఇంకో మాట ఉందా? ఆదాం ఏం చేయాలి? అమ్మా ఇదిగో దేవుడు ఇదిగో వృక్షఫలాలు తినొద్దని చెబుతున్నాడు. ఎన్ని వేల సంవత్సరాల నుంచి మనం ఇక్కడ బ్రతుకుతున్నాము. మనకు ఆహారం పొదుగుందా? మనం ఇక్కడ అధికారులు, మనం అలా ఉండకూడదు, నువ్వు ఇలా చేయమాకమ్మా, ఇది తినకూడదని దేవుడు నాకే చెప్పాడమ్మా, నేను తిన్నమ్మా అన్నాడా? పాపం చేసాడు. మరలా పాపాన్ని కప్పుచ్చుకోవడానికి వేరొక వ్యక్తి మీద చూస్తున్నాడు. చాలా మంది చేసిన పాపాన్ని వేరే వ్యక్తుల మీద నాకు ముందు అలవాటు లేదండి, ఇదిగో నేను ఇది సహోదరులతో తిరిగితే వాడు నాకు అలవాటు చేసాడు. నాకు దొంగతనం అలవాటు లేదండి, ఆ వ్యక్తి నన్ను ప్రోత్సహించాడు, ఆ వ్యక్తి చేయమంటే నేను ఇదిగో నేను ఈ వ్యక్తిని హత్య చేయలేదండి, ఒక వ్యక్తిని నా డబ్బులు ఇచ్చి చేయమని చేస్తే బెదిరిస్తే నేను చేశానంటారు. చిన్నపిల్లడువా? చిన్నపిల్లడు అన్ను తెలియపోవడానికి నీకు ఏది తప్ప ఏది రైటో నీకు తెలీదా? నా తల్లి చెప్పింది కాబట్టి నా భార్య కొట్టేనండి అలా చచ్చిపోయిందని నేను అనుకోలేదంటారు. ఇవన్నీ ఏంటండి?
వేరొకరి మీద నువ్వు నిందలేయకూడదు. నువ్వు చేసే తప్పుకి నువ్వే సరి చేసుకోవాలి ప్రియమైన సహోదరి సోదరులారా. అందుకని ఏమన్నాడండి యోబు, ఆదాము చేసినట్టు నేను పాపం చేయను, నా రొమ్మున పాపాన్ని కప్పుకున్నాను, దోషాన్ని కప్పుకున్నాను, వేషధారిగా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సోదరులు, ఆదాము వేషధారిగా ఉన్నందుకంట దేవుడు ఏదైనా వనం నుంచి ఆ వ్యక్తిని బయటకు నెట్టేశాడు. అప్పటిదాకా చూడండి సంతోషంగా కాయలు తినేవాడు, ఏం చేయడం మొదలుపెట్టాడు, బీడు భూమిలో వ్యవసాయం అండి. నీళ్ళేవి లేవు, కష్టపడితేనే చెమట వస్తేనే ఆహారం. అప్పుడు దాకా రాజాలాగా కుర్చీలో కూర్చొని ఏ చెట్టుకాయ దొరికితే ఆ చెట్టుకాయ కోసుకొని తినేవాడని. ఏమైపోయింది, వేషధారిగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడు, దేవుడు నిన్ను రక్షించడు, దేవుడు తన రాజ్యంలో నిన్ను చేర్చుకోడు, దేవుడు నిన్ను అభివృద్ధి పరచడు. అందుకనే యోబు ఈ వేషధారి జీవితాన్ని అసహించుకున్నాడు. మరి నీళ్ళు అలాంటి వేషధారి జీవితం ఉందా? బయటికి ప్రార్థన చేసి ఇంట్లోనే ఫోన్ చూస్తున్నావా, సినిమాలు చూస్తున్నావా, బూతు మాటలు మాట్లాడుతున్నావా, భార్యను దూషిస్తున్నావా, తల్లిదండ్రులు అగౌరవపరుస్తున్నావా? ఏం చేస్తున్నావు అండి? ఇప్పటికైనా నీ పాపాన్ని తీసేసుకొని, నీ వేషధారి జీవితాన్ని తీసేసుకొని, నీ ముసుగు తీసేసుకొని భక్తి చేయాలి. దేవుడి ఎదుటి యథార్థంగా జీవించాలి ప్రియమైన సహోదరి సోదరులు. ఎందుకంటే ఏంటండి, దేవుడు నీ యొక్క జీవితాన్ని రక్షిస్తాడని నువ్వు వేషధారి జీవితాన్ని విడిచిపెట్టాం. దేవుడు గద్దించినప్పుడు నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఆదామును ఇలా చేసామని అడిగినప్పుడు, అయ్యా నా తప్పైందయ్యా, నేనే తిన్నానయ్యా, ఆ స్త్రీ చెప్పిన మాటల ప్రకారం తిన్నానయ్యా, నన్ను క్షమించయ్యా, అయ్యా నాదే తప్పయ్యా అంటే దేవుడు క్షమించేవాడా లేదా? క్షమించేవాడండి. అతిక్రమం దాచిపెట్టుకున్నవాడు అర్థులుడు, కానీ దాన్ని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడండి. ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలాంటి ఒప్పుకున్నావా? ఇంకా వేషధారిగా ఉన్నావా? ఆదాము ఒప్పుకోలేదు కాబట్టి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. యోబు చెయ్యని పాపాన్ని కూడా, అయ్యా నేను ఇంకేమైనా చేశానా, ఇంకేమన్నా నాలో తప్పు ఉందా, ఇంకేమన్నా నా సహోదరులో తప్పు ఉందా, నా కుమారులో తప్పు ఉందా, నా భార్యలో తప్పు ఉందా, నేనేమైనా వేషధారికి జీవించానా, జీవించుంటే నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేశాడు. తను ఒప్పుకున్నందుకు దేవుడు యోబుని ఆశీర్వదించాడు. కాబట్టి మనలో వేషధారి జీవితం ఉండకూడదండి. వేషధారిని దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి అలాంటి జీవితం నీలో ఉంటే సరి చేసుకొని ఎప్పటి నుంచి అయినా నమ్మకంగా యథార్థంగా దేవుళ్ళు నడవాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు తన వినికిల్లో జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రతి ఒక్కరికి వందనాలు.